అంతన్నాడింతన్నాడే గంగరాజు ముంత మామిడి పప్పన్నాడే గంగరాజు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తన వ్యతిరేకులు చేసే విమర్శలు కదా పక్కన పెట్టండి, వాళ్ళు చేసే తీవ్రమైన దుష్ప్రచారం, ఆ దుష్ప్రచారంలో వాస్తవాలు నిజ నిజాలు సేమ్ ఈ పాటలాగే ఉంటాయి. అరే నీ పాసుకుల మొన్నటికి మొన్న సరస్వతి భూములకు సంబంధించి ఎంతగానం రంకెలేశారు, మామూలుగా ఎంతగానం రంకెలేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా కథ పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి గారు అయితే రంకెలేయడం కాదు, నేరుగా అక్కడికే పోయి 400 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉంది అని చెప్పి నాకు రైతులు చెబుతున్నారు అన్నారు. ఆ సార్ ఆ పెద్ద మనిషి మొత్తం అంతా వెళ్ళి సర్వేకి వెళ్ళండి అన్నారు, హడావిడి చేశారు. వాళ్ళు సర్వేకి వెళ్ళారు, పట్టా భూములే అని చెప్పారు, ఆయన శాంతించలేదు. మళ్ళీ అక్కడికి పోయారు, మళ్ళీ కారు మీద ఎక్కి కూర్చొని మాట్లాడారు. మొత్తం జల వారే సెలయేర్ల భూములు, గిలగిల పెట్టే కోయిల రాగాలు అన్ని దూరం అయిపోయాయి నన్ను రకరకాలు చెప్పారు. దానికి ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా తాళం వేసుకుంటూ పోయింది. మనం ఫస్ట్ నుంచి చెబుతలేం, అయ్యా స్వామి పాపం ఈ ఉప ముఖ్యమంత్రికి తెలుస్తున్నట్లేదు. అంతకుముందు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 14 నుంచి 19 వరకైనా ప్రయత్నాలు చేశారు అక్కడ ఆ సరస్వతి భూములు ఏమన్నా కనుక చేద్దామా అని. అది పాసిబుల్ కాలేదయా. అవన్నీ పట్టా భూములు. 3-4 దగ్గర నుంచి చేతులు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్గా కొన్నారు అవన్నీ కనుక చాలా నీట్గా కొన్నారా అని చెప్పుకున్నాం. ఎన్ని రంకెలు వేశారు. చివరికి ఏమైంది, తాజాగా తహసీల్దార్ సరస్వతి భూములు ఉన్న వేమవరం పరిధిలో ఏమో 13 ఎకరాలు, ఈ పిన్నెల్లి పరిధిలో ఏమో 3 ఎకరాలు చిల్లరు, ఓవరాల్గా 17 ఎకరాలు. 17 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్పి దాన్ని వీళ్ళు అసైన్ ల్యాండ్స్ బ్లాక్ చేస్తూ మాత్రం ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ గారు దీని గురించి కూడా ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. అవన్నీ పట్టా భూములు, ఇవో అసైన్ ల్యాండ్స్ 10-12 ఎకరాలు ఉన్నాయంటున్నారు, అవి మా కింద కూడా లేవు అన్నారు ఆయన. ఇప్పుడు వీళ్ళు సరస్వతి భూములు 1200 ఎకరాలకు పైనండి, అందులో ఏడో మరి ఆ చివరిని ఈ చివరిన 17 ఎకరాలు ఉన్నాయి. జగన్ గారు అవి మా కింద లేవు అంటున్నాడు ఆయన. పోనీయండి, 1200 ఎకరాల్లో 17 ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయని చెప్పి వాటిని బ్లాక్ చేస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. 1200 ఎకరాల్లో 17 ఎకరాల కోసం ఇంతింత అన్నారు. నీ పాసుగుల అదన్నారు, ఇదన్నారు, బెదిరించి తీసుకున్నారు, లాగేజీ తీసుకున్నారు అన్నారు. అక్కడ పెట్టి మార్కెట్ ధర కంటే 3 పెట్టి ఇచ్చాము, రచ్చబండలు పెట్టి మరీ అని జగన్ గారు అన్నారు. ఒకవేళ బెదిరించి తీసుకోవాలనుకుంటే అప్పుడు నేను ఒక ముఖ్యమంత్రి కొడుకునాయా? బెదిరించి తీసుకోవాలంటే అక్కడ ఉన్న మార్కెట్ రేటుకి ఊర్లలోకి వెళ్ళి జనాలను అడిగి 3 కట్టి ఎందుకు ఇస్తారు? ఏడన్న దగ్గర ఇండస్ట్రీ పెడుతున్నా అంటే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోయింది కదయా. ప్రభుత్వం దగ్గర తీసుకున్నాను, ఒక ముఖ్యమంత్రి కొడుకుని నేను అప్పుడు ప్రభుత్వం దగ్గర తీసుకునేవాడిని కదా ఇండస్ట్రీ పెడతానని. నాకు వద్దు ఈ తలనొప్పులన్నీ, ఇట్లా పనికిమాలను అందరితో అనిపించుకోవాల్సి ఉంటుందని అదే మాట అన్నారు. అనిపించుకోవాల్సి ఉంటుందని ప్రైవేట్గా మా డబ్బులతో కొనుక్కున్నాం. పట్టా భూములు అవి, ప్రైవేట్ భూములు అవి కంప్లీట్గా అని. ఇప్పుడు మరి ఇంతని లంకలేసి చివరికి వీళ్ళు తేల్చింది ఏంటి? ఏం మళ్ళీ ఫస్ట్ పాడుకున్న వాటి అంతన్నారే గంగరాజు అంతే, అట్లే ఉంటాయి. దాదాపు ఆయన మీద విమర్శలన్నీ ఇట్లనే ఉంటాయి.